కొట్టే బలం, కొట్టేంత ధైర్యం లేకపోయినప్పటికీ కూడా, చేతగాకుండా మంచం మీద పడుకొని ఉన్నప్పుడు కూడా ఒకటి ఆడుతుంటుంది. కోపం వస్తే ఒకటి ఆడుతుంటుంది, ఆగకుండా ఆడుతుంది. సత్తువ లేదు, బలం లేదు, శక్తి లేదు, ఏమీ లేనప్పుడు కూడా ఆడుతూ ఉండేది ఏంటంటే కోపం వచ్చినప్పుడు సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయినటువంటి మన అందరి కనతండ్రి అయిన ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడు, ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైనటువంటి నామము ద్వారానే స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు వినబడినటువంటి మాటలను హృదయంలో దాచుకొని పదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతకాలి అనే ఆలోచన, ఆశ కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిటనే అనేక శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక మంచి పాయింట్ బైబిల్లో నుంచి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం క్రీస్తులో ఈరోజే మీరందరూ బాప్తిస్మం తీసుకున్నారు. క్రీస్తు నందు ఈరోజు మీరందరూ బాప్తిస్మం తీసుకున్నారు. క్రీస్తును ధరించుకున్నారు. ఓకే, అయితే క్రీస్తును ధరించుకున్న మనము చనిపోయేంత వరకు ఎలా బ్రతకాలి, ఏ విధంగా బ్రతకాలి అనేది దేవుడు ఇందులో మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లో పొందుపరిచాడు. అవే విషయాలు మీ ముందుంచాలి అని అనుకుంటున్నాను. ఇలా బ్రతకండి అని దేవుడు సూచించాడు. అలా బ్రతికితేనే మీరు తీసుకున్న బాప్తిస్మానికి ప్రయోజనం ఉంటుంది. అర్థమవుతుందా? లేదంటే మీరు బాప్తిస్మం తీసుకున్నప్పటికీ నరకానికి వెళ్ళిపోతారు, శిక్షలోనికి వెళ్ళిపోతారు, ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా దేవుడు బైబిల్లో వ్రాయించిన మాటల ప్రకారంగా మనం బ్రతకాలి. ఎలా బ్రతకాలి, ఏ విధంగా బ్రతకాలి అని అన్నప్పుడు దేవుడు తన దాసులు, సేవకులు అయినటువంటి అపోస్తుల ద్వారా మనకు తెలియచేసినటువంటి విషయాలను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి బైబిల్ ఓపెన్ చేసేసి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. చూడండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి, బాగా వినండి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఏం కలిగి నడుచుకోవాలట? యేసుక్రీస్తు ఎలాగైతే ప్రేమ కలిగి నడుచుకొని మన కోసం తనను తాను బలి చేసుకొని దేవునికి అర్పణగాను బలిగాను ఎలాగైతే అర్పించుకున్నాడో అందులో ప్రేమ ఉంది గనక అదే విధమైనటువంటి ప్రేమతో మీరు నడుచుకోండి అంటున్నాడు. దీని మీనింగ్ ఏంటి, దీని అర్థం ఏంటి అని అంటే, మీతో పాటు చుట్టుపక్కల ప్రాంతంలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి కొరకు మీరు ప్రాణం పెట్టబద్దులై ఉన్నారు యేసుక్రీస్తులా. అది ఎక్కడుంది అంటే, దీన్ని ఇలానే ఉంచండి. ఇది ముయ్యకుండా ఒక మాట చదువుకొని వచ్చేద్దాం. దీని ఇలానే ఉంచి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎలాంటిదో తెలుసుకొనుచున్నాము. ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము అంటున్నాడు. సో యేసుక్రీస్తు ఎలాగైతే ప్రేమించి మనలను ప్రేమించి మన కొరకు తనను తాను బలిగాను అర్పణముగాను దేవునికి ఎలాగైతే అర్పించుకున్నాడో మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడా లేదా? అంటే ఎలా నడుచుకోవాలి? ప్రేమతో నడుచుకోవాలి. మళ్ళీ అక్కడికి రండి, ఎఫెసీ పత్రికకి రండి. దాన్ని ముయ్యొద్దని చెప్పాను కదా. 5వ అధ్యాయంలో 2వ వచనం మనం చూసాము. ఇప్పుడు 3వ వచనం చూద్దాం. మీలో జారత్వమే గాని, జారత్వం అంటే ఏంటండి? జారత్వం అంటే ఏంటంటేనండి, భార్య భర్తలు ఉన్నారు. భార్య భర్తను కాకుండా వేరే వాడిని చూడటం, భర్త భార్యను కాకుండా వేరే వాడి వైపు, వేరే ఆవిడ వైపు ఆలోచించటం, తప్పుడు ఆలోచన, దాన్ని జారత్వం అంటారు. అలాగే దేవుణ్ణి వదిలేసి విగ్రహాల వైపు చూడటం, నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆచారాలను పాటించటం, ఆచారాలను విలువివ్వటం,
ఇది ఇలానే చేయాలి, అది అలానే చేయాలి అనేటటువంటి ఆలోచనలు, ఆచారాలు ఉంటాయి చూసారా, అట్లాంటి వాటికి వెళ్ళకూడదు. నిజమైన దేవుణ్ణి వదిలేసి దేవుళ్ళు కాని వారి వైపు చూడటం, అది కూడా జారత్వమే. అదనమాట జారత్వం అంటే, ఉన్నవాడిని వదిలిపెట్టి లేని వాటి వైపు, నీ సొంతమైన వారిని వదిలిపెట్టి నీ సొంతం కాని వారి వైపు చూడటం జారత్వం. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని, అపవిత్రత ఏ గాని, లోభత్వమే గాని, లోభత్వము అంటే పిసినారితనం, దేవుని పని విషయంలో అది ఉండకూడదు. లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది, పరిశుద్ధులకు తగినది. ఇక 4వ వచనం చూడండి, మంచి మాట. 4వ వచనం చూడండి, ఇది చాలా అవసరమైనటువంటి మాట. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఎందుకు? మీరు క్రైస్తవులు. ఏమేమి చేయకూడదు? 4వ వచనం ఒకసారి చూద్దాం. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు భూతులైనను, పోకిరి మాటలైనను. ఇప్పుడు భూతులు అంటే మీకు అందరికీ తెలుసు, అవి మీరు మాట్లాడకూడదు. తర్వాత పోకిరి మాటలు కూడా మీకు తెలుసు, అలాంటి పోకిరి మాటలు మనము మాట్లాడకూడదు. ఆ తర్వాత సరసోక్తులు అన్నాడు. సరసోక్తులు అంటే ఏంటి? సూక్తులు అంటే తెలుసు. సరసోక్తులు అని అంటే సరసానికి సంబంధించిన సూక్తులు ఉంటాయి. కొంతమంది నా మరదలే కాబట్టి సరసం ఆడటంలో తప్పేముంది అని చెప్పేసి సరసమైనటువంటి మాటలు, సూక్తులు పలుకుతుంటారు కొంతమంది. భార్య ఉన్నప్పటికీ ఆవిడ నా మరదలే కాబట్టి, లేదంటే మాకు వరస అవుతుంది కాబట్టి అని చెప్పేసి కొంతమంది సరసాలాడుతుంటారు, మాటల్లో సరసోక్తులు చెప్తుంటారు. అట్లాంటివి మీకు తగవు. ఒక క్రైస్తవుడికి అట్లాంటి సరస్సోక్తులు ఉచ్చరించరాదు అంటున్నాడు. ఇవి మీకు తగవు, ఇవి మీకు తగవు. గుర్తుపెట్టుకోండి, ఇవి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, 7-8 చూడండి. 7-8 పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. వీటిని అంటే వేటిని? పైన 5వ వచనంలో ఏం చెప్పాడు అంటే, భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, అలాంటి వాటన్నిటిని చంపేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుంది. కాబట్టి 7వ వచనంలో పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటుంది. ఇప్పుడైతే అంటున్నాడు 8వ వచనంలో. ఇప్పుడైతే అంటే మీరు ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్న తర్వాత క్రీస్తులో నిలబడ్డామన్నారో, ఇప్పుడైతే మీరు కోపము, గుర్తుపెట్టుకోండి ఏంటట? కోపము. నెక్స్ట్ మాట ఆగ్రహము. ఆగ్రహం అంటే ఏంటండి? కోపం అంటే మీ అందరికి బాగా తెలుసు. ఆగ్రహం అంటే ఏంటి? ఆగ్రహము అంటే మితిమీరిన కోపం. ఏం చేస్తున్నాడో అర్థం కాదు, కొట్టటమా చంపటమా, మితిమీరిన కోపం, ఆగ్రహమును. నెక్స్ట్ దుష్టత్వము, తర్వాత దూషణ అంటే దూషించటం, తప్పుడు మాటలు మాట్లాడటం, బూతులు మాట్లాడటం దూషణ. అదే నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? మీ నోట, దూషణ అంటే తిట్టడం, తిట్టకూడదు. దూషణ అంటే తిట్టడం. మీ నోట బూతులు అను వీటన్నింటిని విసర్జించండి అన్నాడు. వదిలిపెట్టండి అనట్లే, విసర్జించండి అంటున్నాడు. 2-1 కదా, విడిచిపెట్టండి అనట్లే, విసర్జించండి అంటున్నాడు. అది వదిలేయండి అంటే వదిలేసి మరలా కూడా తీసుకోవచ్చు, కానీ విసర్జించండి అని అంటే ఇంక మీకు బాగా కనెక్ట్ అవ్వాలంటే మాట చెప్తా, మూత్ర విసర్జన అంటారు. మళ్ళీ తీసుకుంటావా? అదనమాట. విసర్జించండి అంటే ఒక్కసారి విసర్జించేసిన తర్వాత మళ్ళీ దాని వైపు చూస్తావా? తీసుకుంటావా? ఇది అంతే, విసర్జించండి అంటున్నాడు. వీటిని కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నింటినీ విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలైనగా పాత స్వభావమును, ప్రాచీన స్వభావమును అంటే పాత స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. కొత్త స్వభావాన్ని ఈరోజు ధరించుకున్నారు. కొత్త స్వభావం అంటే అదే యేసుక్రీస్తును ధరించుకొని ఉన్నారు మీరు. కాబట్టి మీరు ఇవి చేయకూడదు. ఇప్పుడు ఆ రిఫరెన్స్ కానివ్వండి, ఈ రిఫరెన్స్ కానివ్వండి, మూలం పర్టికులర్గా ఒక విషయం కనబడుతుంది. ఏంటి అంటే, ఏం చేయొద్దు? నోట బూతులు మాట్లాడకూడదు, దూషించకూడదు, నిందించకూడదు కదా. ఇంకా చెప్పాలి అని అంటే, మనం క్రీస్తును అనుసరించి బ్రతకాలి, క్రీస్తులా బ్రతకాలి. క్రీస్తులా బ్రతకటం ఎలా?
క్రీస్తును అనుసరించటం ఎలా చూద్దాం ఒకసారి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మనకు మాదిరి ఉంచిపోయాడట. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా బాధపడి మీ కొరకు బాధపడి తన అడుగు జాడల యందు నడుచుకోవాలని మనకు మాదిరి ఉంచిపోయాడట. వింటారన్నా? ఏంటి ఆ మాదిరి, ఏంటి అడుగులు అనంటే, 1వ పాయింట్, ఆయన పాపము చేయలేదు. మొదటి అడుగు. ఇంకొక అడుగు ఏంటంటే, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. కపటం అంటే లోపటొకటి బయటొకటి, లోపటొకటి ఉంచుకొని బయట ఇంకొకటి మాట్లాడటం, అది కపటం. లోపట మాత్రం కోపం, ద్వేషం, కక్ష అన్నీ ఉంచుకొని బయట మాత్రం మంచిగా మాట్లాడటం, అది కపటం. అది యేసుక్రీస్తులో కనబడలేదట. నెక్స్ట్ మాట, ఆయన దూషింపబడియు అంటే అర్థం ఏంటి? ఆయనను చాలా మంది దూషించారు, తిట్టారు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఏం చేయలేదు? ఆయనను దూషించారు కానీ ఆయన రిటర్న్ దూషించలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనల్ని ఎవరైనా దూషిస్తే రిటర్న్ దూషించవచ్చా? అర్థమవుతుందా? రిటర్న్ దూషించవచ్చా? క్రీస్తును అనుసరించటం. ఇంకొక మాట, ఆయన శ్రమ పెట్టబడ్డాడు, శ్రమ పెట్టబడియు బెదిరించలేదట. ఎవరిని బెదిరించలేదట. అవునా కదా? నిన్నటి నుంచి చెప్తున్నాను నేను. అనగారు నిన్నటి నుంచి చెప్తున్నా, ఏమని? మీ బలాలను చూపించరాదు. ఎందుకు అనంటే యేసుక్రీస్తుని అనుసరించారు కాబట్టి. యేసుక్రీస్తుకి ఏమైనా తక్కువ బలం ఉందా? నీళ్ళ మీద నడిచిన ఆయన, గద్దిస్తే సముద్రము గాలి తుఫానులు ఆగింది. అవునా? చచ్చిపోయిన వ్యక్తి బ్రతుకుతున్నాడు అని అంటే ఆయనకున్న బలం ఎంతుందో చూసావా? అంత బలం ఉన్నప్పటికీ కూడా ఆయన దగ్గరికి వచ్చి కొంతమంది దూషిస్తున్నారు, నిందిస్తున్నారు, కొడుతున్నారు, పిడిగుదులు గుద్దుతున్నారు. తన బలాన్ని చూపించాడా? బలం లేక కాదు, దమ్ము లేక కాదు, శక్తి లేక కాదు. అవునంటారా కాదంటారా? ఉన్నప్పటికీ మౌనముగా ఉన్నాడు అని. ఎందుకు అనంటే నిన్ను రక్షించాలని, నరకానికి పోకుండా నిన్ను కాపాడాలి, మనల్ని కాపాడాలి అని. మన హృదయం మారాలి, మన మనసు మారాలి, మన హృదయం మార్పు చెందాలి అని అంటే కోపంతో జరగని పని ప్రేమతోనే జరుగుతుంది. అందుకోసమే ప్రేమిస్తూ వాస్తవం చెప్పాడు. నిందిస్తున్న వారిని నిందించలేదు, దూషించిన వారిని దూషించలేదు, శ్రమ పెడుతుంటే బెదిరించలేదు. అలా బ్రతకాలి. ఆయన అనుసరించి బ్రతకటం అంటే అలా బ్రతకాలి. నెక్స్ట్ ఇంకా ఏం చేశాడు? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. యేసు ప్రభు ఎవరికి అప్పగించుకున్నాడట? తనను తాను దేవునికి అప్పగించుకున్నాడట. ఇప్పుడు ఆయనని అనుసరించాల్సిన మనం, ఆయనను మాదిరిగా పెట్టుకున్నటువంటి మనల్ని మనం ఎవరిని సమర్పించుకోవాలి? ఎవరికి సమర్పించుకోవాలి చెప్పండి? దేవునికి సమర్పించుకోవాలి. మనం కూడా యేసుక్రీస్తులా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి మనం అప్పగించుకోవాలి. అర్థమవుతుందా? అంటే మనం ఇక్కడ 3 రిఫరెన్స్లు నేను చూపించాను. ఈ మూడిట్లో కామన్గా ఒక పాయింట్ కనపడుతుంది. మీరు గమనించారు లేదో? కామన్గా కనిపించినటువంటి ఒక పాయింట్ ఏంటని అంటే నోరు జాగ్రత్త, నాలుక జాగ్రత్త. క్రైస్తవ్యములో మనం ఎప్పుడు సక్సెస్ సాధిస్తాం, క్రైస్తవ్యములో మనకు ఖచ్చితంగా పరలోకం వస్తుందని ఎప్పుడు అనుకోవాలి అని అంటే ఎప్పుడైతే మనం మన నోరుని జాగ్రత్తగా ఉంచుతాము, కంట్రోల్లో ఉంచుతాము. మన నోరు ఎప్పుడు కంట్రోల్ ఉండదు, అది మీకు తెలిస్తే ఆ సమయంలో జాగ్రత్త పడితే సరిపోతుంది. కరెక్ట్గా చెప్పారు. కోపం వచ్చినప్పుడు అస్సలు ఊకోదు అన కదా. కొట్టే బలం, కొట్టేంత ధైర్యం లేకపోయినప్పటికీ కూడా, చేతగాకుండా మంచం మీద పడుకొని ఉన్నప్పుడు కూడా ఒకటి ఆడుతుంటుంది. కోపం వస్తే ఒకటి ఆడుతుంటుంది, ఆగకుండా ఆడుతుంటుంది. ఏంటిది? నాలుక. అది ఆగదు. సత్తువ లేదు, బలం లేదు, శక్తి లేదు, ఏమీ లేనప్పుడు కూడా ఆడుతూ ఉండేది ఏంటంటే కోపం వచ్చినప్పుడు నాలుక. అస్సలాగదది. దేవుడు ఎంత పెద్ద మాట అన్నాడు తెలుసా? నువ్వు నాలుక ఒక్కటి కంట్రోల్ చేసుకో, పరలోకం నేను ఇస్తాను నీకు అన్నాడు. నిజం. అది ఆడుంది అనుకుంటున్నారా? చూపించకుండా నేనైతే ఉట్టి మాట చెప్పనుగా, వచ్చిన చూపిస్తా. నువ్వు ఒక్కటి కంట్రోల్ చేసుకో, నీకు ఏ తప్పు నీలో ఉండదు, వేరే తప్పు ఏది ఉండదు అని చెప్పాడు దేవుడు. అబ్బా అదొక్కటేనా? మరి ఒక్కటి కంట్రోల్ పెట్టుకో చాలు, నువ్వు ప్రపంచాన్ని జయించినట్టే. నీ నాలుకను జయిస్తే చాలు, నువ్వు ప్రపంచం జయించినట్టు, దునియాని జయించేసినట్టే. కథం. నీకు కాకపోతే ఇంకెవడికి వస్తుంది పరలోకం అని చెప్పాడు. ఎక్కడుందన్నా అది? ఎక్కడుంది అనుకుంటున్నారా? చూపినా? యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుకుంటూ పోదాం. కిందికి, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము.
ఎన్ని విషయాల్లో తప్పిపోతున్నాం? అనేక విషయాల్లో, చాలా విషయాల్లో తప్పిపోతున్నాం మనం. అయితే నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? ఎవడైనను మాటయందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. అది దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట చెప్పాడు. చాలా విషయాలు మనం తప్పిపోతున్నాం, ఓకే, కానీ ఆ చాలా విషయాలను కంట్రోల్ చేయాలి అని అంటే ఈ ఒక్క విషయంలో అన్ని కంట్రోల్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఏది ఒక్క విషయం అని అంటే, మాట యందు ఎవడైతే తప్పకుండా ఉంటాడో అతను తన సర్వ శరీరమును తన కంట్రోల్లో పెట్టుకుంటాడట. కేవలం మాట యందు తప్పకుండా ఉంటే తన సర్వ శరీరమును కంట్రోల్లో పెట్టుకున్నట్టే అతను. అంటే ఇంక ఏ లోపం లేదట, చెప్పాడు కదా. మాట అట్టివాడు లోపమే లేనివాడై మాట యందు తప్పని ఎడల, తప్పకుండా ఉన్న ఎడల అట్టివాడు లోపమే లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. అంతేనే కదా. అంటే మన ఆత్మీయ జీవితానికి, మన భక్తి జీవితానికి నాలుక అనేటటువంటిది హ్యాండిల్ లాంటిది. మనం హ్యాండిల్ ఎడు తిప్పితే బండి అడిపోతుంది. హ్యాండిల్ లాంటిది అనమాట. ఏంటి? నాలుక. మాటను కంట్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడు చూడు. 3వ వచనం. గుర్రములు మనకు గుర్రాలు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు తిప్పుతుము కదా అన్నాడు. అబ్బా, నిజమేనా కదా? గుర్రాలను ఇటు ఇటు తిప్పాలంటే ఎట్లా తిప్పుతారు? నాలుక పైనుంచి ఇలా అడ్డంగా ఒక ఇనుప కడ్డి ఉంటుంది. ఈ కొసకు తాడు పెట్టి ఆ తాడు వెనకాల కూర్చున్నవాడు పట్టుకొని ఉంటాడు. నాలుకను ఒత్తి పడుతుంటది. దాన్ని కళ్ళెమంటారు. ఆ రెండు సమానంగా గుంజాడనుకో ఆగుతుంది. ఒక పక్క గుంజాడనుకో ఇడుబొమ్మని, ఈ పక్క గుంజాడనుకో ఇడుబొమ్మని. ఇంత పెద్ద భారీ శరీరం, మనకంటే బలం కలిగిన గుర్రాన్ని మనం ఎలా కంట్రోల్ చేస్తున్నాం? నోటిలో కళ్ళెం పెట్టి కంట్రోల్ చేస్తున్నాం. కదా, తిప్పుదుము కదా అని చెప్పి 4వ వచనం. ఓడలను కూడా చూడండి. ఎప్పుడైనా ఓడలు చూసారా? టీవీల్లో కానీ ఓడలు చూశారు కదండి. ఎంత పెద్దగా ఉంటుంది తెలుసా ఓడ? మన ఈ ఊరు మొత్తం ఒక ఓడలు పడుతుంది, పెద్ద ఓడలు. ఈ ఊరు మొత్తం పడుతుంది, ఇంతకు మించి కూడా పడుతుంది. అంత పెద్ద ఓడలకి చిన్న చక్రం ఉంటుందండి. ఆ చిన్న చక్రంతో తిప్పేస్తుంటాడని ఇంత పెద్ద ఓడ మొత్తం తిప్పుతుంటాడు చిన్న చక్రంతో. అదే చెప్తున్నాడు ఇక్కడ చూడు. ఓడలను కూడా చూడండి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. గాలికి ఎటు పడితే అటు పోతుంటుంది. ఎటు పోయినా నేను ఎటు బొమ్మంటే ఎటు పోవాలని లోపల నుంచున్నటువంటి వ్యక్తి ఏం పట్టుకొని ఉంటాడు? చుక్కాని. ఆ చిన్న చక్రం, దాన్ని చుక్కాని అంటారు. దాన్ని పట్టుకొని ఎటు బొమ్మంటే ఎటు పోతుంది. ఇంత పెద్ద ఓడకి ఎంత చిన్న చక్రం కంట్రోల్ చేస్తుంది కదా. నెక్స్ట్ 5వ వచనం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను మన శరీరంలో ఇది చిన్న అవయవమే కదండి. ఈ చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును అవునా కదా. ఎవరైనా ఏమన్నా అనుకో, ఎంత అదిరిపడుతుంటది. ఏం ఏమనుకుంటున్నావు నేనంటే? నా గురించి ఏమన్నా తెలుసా నీకో? నా గురించి ఎంక్వైరీ చేసుకోర్రా అన్నారు. ఒక్క మాట అనగానే ఏంది మాట్లాడటం? మనం అదిరిపడుతుంటది నాలుక. నెక్స్ట్. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. అంతే కదా. కొంచెమే నిప్పు కానీ ఎంత పెద్ద అడవినైనా తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక ఏటట? నీ నాలుక మామూలుది కాదు, అగ్ని. అది ఏం చేస్తుంది? అది అగ్ని. నీ నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయుచు. అంటే ఈ నాలుక ద్వారానే మన సర్వ శరీరానికి పాపం అంటుతుంది, మాలిన్యం అంటుతుంది అని చెప్తున్నాడు. అంటే మనం ఎలా పాపులమైపోతున్నాం అని అంటే, వా ఎంత మంచి సీక్రెట్ ఓపెన్ చేస్తున్నాడు దేవుడు. టాప్ సీక్రెట్. నువ్వు పాపి అవుతున్నదే నీ నాలుక వల్ల అని చెప్తున్నాడు. పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. ప్రకృతి చక్రం అంటే సృష్టి మొత్తం ప్రపంచానికే చిచ్చు పెట్టడం. అంటే ఇప్పుడు దేశానికి యుద్ధాలు జరుగుతున్నాయి. దేనివల్ల జరుగుతుంది తెలుసా? ఆడేమో ఆడికి పోయి ఆడిని కొట్టలేదు, ఈడిపోయి ఆడికి పోయి కొట్టలేదు. జస్ట్ మాటలే. ప్రపంచ యుద్ధాలు, మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ ప్రపంచ యుద్ధాలే దేనివల్ల జరిగినాయి అంటే కేవలం నాలుక వల్లనే. చూసారా ఇది ఎంత భయంకరమైందో. ఇంకా ఏం చెప్తున్నాడు? ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. 7వ వచనం మంచి మాట.
మృగ అన్నాడు, అంటే మృగాలు, అడవిలో ఉండే మృగాలు. పక్షి అంటే పక్షులు. సర్ప అన్నాడు, అంటే పాములు, సర్పాలు. తర్వాత జలచరములలో, జలచరాలు అంటే నీటిలో ఉన్న చేపలు. జలచరములలో ప్రతి జాతియు, అంటే మృగజాతి, పక్షి జాతి, సర్పజాతి, జలచరములో ఉండేటటువంటి చేపజాతి, ఈ ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును అన్నాడు. ఈ మాట ఎందుకు చెప్పాడో చెప్తా. దానికంటే ముందు ఇక్కడ ఈ మాట ఏం చెప్తున్నాడు అంటే, నరజాతి చేత సాధు కాజాలును అంటే అర్థం ఏంటో తెలుసా? ఈరోజు నరుడు, మనిషి అనేటటువంటి వాడు సింహాన్ని ఆటాడిస్తున్నాడా లేదా? సర్కస్లో మృగజాతి అది సింహాన్ని ఆటాడిస్తున్నాడా లేదా? సింహాన్ని కంట్రోల్ చేస్తున్నాడా లేదా? కంట్రోల్ చేస్తున్నాడు. పక్షుల్ని కంట్రోల్ చేస్తున్నాడా లేదా? మనిషి మాట విని పక్షులు పనిచేస్తున్నాయి, పక్షులు కంట్రోల్ అవుతున్నాయి లేదా? ఎన్నో చూస్తున్నాం మనం, జంతువులు. నెక్స్ట్ ఇంకో మాట ఏంటి? సర్పం. పాముల్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాడు మనిషి? ఆటాడిస్తున్నాడా లేదా? బుట్టలో వేసుకొని సంకలో పెట్టుకొని ఏడంటే అటు తిరుగుతున్నాడు. మనిషి చెప్పినట్టు పాము ఆటాడుతుంది. అంటే మనిషి పామును కూడా ఏం చేశాడు? కంట్రోల్లో పెట్టాడు. వా, అంత మాత్రమే అనుకుంటున్నారా? నీళ్ళల్లో మనిషి పోలేడు అనుకున్నాం, కానీ నీళ్ళల్లో ఉన్న చేపలు కూడా మనిషి మాట విని పనిచేస్తున్నాయి అంటే మీరు నమ్ముతారా? చూసారా మీరు? నేనైతే బోలేడు చూసిన. నీళ్ళల్లో ఉండే చేప పైన మనిషిని కూర్చోబెట్టుకొని ఇరుతుంది. మనిషి దాని మూతి మీద నిలబడితే జయ్యని పోతుంటుంది, మనిషి ఇలానే నిలబడి ఉంటాడు. ఇంకా చెప్పాలి అంటే, ఒక పడవ, ఆ పడవకు తాడుగట్టి చేప మూతికిస్తే ఆ చేప పట్టుకొని ఆ పడవలో ఎవరైనా కూర్చోబెడితే, ఒక పాపను కూర్చోబెట్టి ఇంకా దిక్కురా అని చెప్పేసి అంటే అది రౌండప్ వేసుకొని మళ్ళా వచ్చి ఒక వ్యక్తి చేతికి అందిస్తుంది తాడు. రౌండప్ వేసేసి వచ్చేసింది. ఏది? చేప. మంచి మాట వింటుందా? వింటుంది. మనిషి చేపను కూడా కంట్రోల్లో పెట్టేసాడు. అదే చెప్పాడు ఇక్కడ. ఎప్పుడో చెప్పాడు 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు జరుగుతున్నాయి లేదా? ఎంత అద్భుతమైన మా బైబిల్, అవునా కదా? మృగము, పక్షి, సర్పము, జలచరములలో అన్ని ప్రతి జాతి కూడా నరజాతి చేత కంట్రోల్ అయ్యాయి. సాధు కాజాలును అని అంటే సాధు అవుతాయి అని అన్నాడు, అవుతాయి అని 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు, ఇప్పుడు అయ్యాయి. కానీ నెక్స్ట్ మాట చాలను. సాధు ఆయను గాని తర్వాత చూడు, పెద్ద హాని ఉంది. గాని తర్వాత, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. వారే వా, ఏమన్నా చెప్పిండా? నిజమా కదా? మృగాన్ని కంట్రోల్ చేయగలడు, సర్పాలను కంట్రోల్ చేయగలడు, పక్షిని కంట్రోల్ చేయగలడు, నీళ్ళల్లో తిరుగుతున్న చేపను కూడా ఆడించగలడు, కంట్రోల్ చేయగలడు. కానీ వాడికి చేతగాని పని ఏంటంటే వాడి నోట్లో ఉన్న నాలుకను కంట్రోల్ చేయలేడు అని అంటున్నాడు. ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు రాయించినటువంటి మాట. నరుడు తన నాలుకను కంట్రోల్ చెయ్యలేడు అనేసాడు. నిజమే, చెయ్యలేడు. ఏ నరుడు చేయలేడు. మరి ఇప్పుడు ఎట్లా? కంట్రోల్ చేయకపోతే పరలోకం లేదు, కంట్రోల్ చేయకపోతే పరలోకం లేదు. కానీ కంట్రోల్ చేయమని దేవుడు అంటున్నాడు. కంట్రోల్ చేయటం మన వల్ల కూడా కాదని దేవుడే చెప్పేశాడు. మళ్ళా కంట్రోల్ చేయడం మన వల్ల కూడా కాదనేసాడు. ఇప్పుడు ఏం చేద్దాం? కరెక్ట్గా చెప్పారు. మనం కంట్రోల్ చేయలేమని దేవుడే చెప్పిన తర్వాత కంట్రోల్ చేయటం మన వల్ల కాదు. ఎందుకు కంట్రోల్ చేయలేమబ్బా అని నేను చాలా ఆలోచించాను బైబిల్ చదువు. ఎందుకు వల్ల కాదు అని అంటే, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి. వాటర్ బాటిల్ ఉందా? ఈ పొట్టిని పంపించి ఒక వాటర్ బాటిల్ పంపి, వ్యాజిలిన్ డబ్బా తీసుకురా. అది ఏదైతే ఏంది, మనకు ఏదైనా మెటీరియల్ నిండి ఉండాలి. ఇందులో ఏముంది? వ్యాజిలిన్ ఉంది, మెటీరియల్ ఉంది. ఇప్పుడు దీన్ని ఇట్లా ఒత్తితే ఏమొస్తుంది? నీళ్ళు వస్తాయా? జ్యూస్ వస్తుందా? నాకు జ్యూసే రావాలి అంట నేను, వస్తుందా? ఎందుకు రాదు జ్యూసు? ఎందుకు? వ్యాజిలినే వస్తుంది. కరెక్టే కదా? దీంట్లో ఏం నింపబడి ఉంటే అదే వస్తుంది, అంతేనా కదా? ఈ మాట మీకు అర్థమైందిగా? యేసుక్రీస్తు ప్రభుల వారు మహాజ్ఞాని. ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు, చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం చూడండి. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగు మంచి మాటలు పలకగలరు అంటున్నాడు. నెక్స్ట్ మాట ఏమన్నాడు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాటలాడును గదా అన్నాడు. చూడు, హృదయంలో ఏదైతే నిండి ఉంటుందో అదే కదా నువ్వు మాట్లాడేది, అదే కదా మనం మాట్లాడేది, అవునా కదా? హృదయంలో చెడు నింపుకొని ఉన్న మనం మంచి మాటలు మాట్లాడాలంటే ఎట్టొస్తుంది? ఇందులో ఏం నింపబడి ఉందో అదే బయటకు వస్తుంది. నీ హృదయంలో ఏం నిండుకొని ఉన్నదో అదే వస్తుంది బయటికి. ఇక్కడ దొరికింది అనమాట సమాధానం. అరే, మనం ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాం అని అంటే, ఇప్పుడు దీన్ని ఒత్తుతూ ఉన్నప్పుడు బయట ఏమొస్తుంది? వ్యాజిలిన్ వస్తుంది. రాకూడదని ఆపితే
బంద్ అవుతుందా? రాకూడదు రాకూడదు అని అంటే ఎట కంట్రోల్ అవుతుంది? దీనికి మూత పెడితే కంట్రోల్ అవుతుంది. మూత పెట్టి ఒత్తితే ఏదో ఒక రోజు మూత పగులుతుంది. మూత పెట్టి ఒత్తితే ఏదో ఒక రోజు మూత పగులుతుందా పగలదా? ఒత్తటం అంటే ప్రెజర్ ఇవ్వటం అనే కదా. ఇప్పుడు మనం అన్నాం ఇది మూతి, దీని మూతి ఇది, ఒత్తితే బయటకు వస్తుంది దాని నుంచి. ఒత్తటం అంటే ప్రెజర్. మన జీవితంలో కూడా ప్రెజర్ వస్తుంది. ఏంటి ఆ ప్రెజర్? అదే కోపం. ఎవరో ఎన్నెన్నో మాట్లాడుతుంటారు, రకరకాల మాట్లాడుతుంటారు. అప్పుడు ప్రెజర్ వస్తుంది, మనకు లోపల నుంచి ప్రెజర్ వస్తుంది. ఇప్పుడు ప్రెజర్ వచ్చినప్పుడు బయటకి ఏమొస్తుంది? నోరు మూసుకుంటే ఆగుతుందా? ఆగుతుందా? కుట్లు వేసుకున్నా ఆగదట అన్న చెప్తా. దీన్ని మనం ఒత్తుతున్నట్టు ఈ లోకంలో ఎవరో ఒకరు మనల్ని ఒత్తుతారు. ఎలా? మాటల చేత. ప్రెజర్ పెరుగుతుంది మనకు. ఆ ప్రెజర్ మనకు పెరుగుతున్నప్పుడు ఇక లోపల ఏముందో అది బయటికి తన్నుకుంటూ వస్తుంది. మంచి పాయింట్ ఇది, చెప్పి పాట ముగించేస్తాను, అయిపోయింది. తన్నుకుంటూ వస్తుంది బయటికి. లోపల ఏముంటుంది? అది బయటకు వస్తుంది. అందుకోసమే వల్ల కాదు కంట్రోల్ చేయటం. కానీ విచిత్రం ఏంటంటే ఎంత ప్రెజర్ చేశారంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని సూటిపోటి మాటలతో, లేనిపోని మాటలతో, నిందలు, రకరకాలైనటువంటి మాటలతో బీభత్సమైన ప్రెజర్ చేశారండి. ఒక్క మాట, చెడు మాట కూడా తనలో నుంచి, తన నోట్లో నుంచి రాలేదు. ఎందుకనంటావు? కాదు, అది కాదు సమాధానం. ఎంత ప్రెజర్ చేసినా కూడా, కొట్టిర్రు ఎంత కొట్టినా కూడా చెడు రాలేదింది ఆయనలో నుంచి. ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు ఎగ్జాంపుల్ మీకు అర్థం కాకపోతే ఇంక నేనేం చేసేది? అయినా అర్థం కాలే మీకు. నేను ఎంత క్లియర్గా చెప్తున్నా మీకు అర్థం కాలే. మనల్ని ప్రెజర్ చేస్తే, ఎవరైనా తిట్టడమో కొట్టడమో చేస్తే బయటికి ఏమొస్తాయి? మరి యేసుప్రభుని కూడా తిట్టారు, కొట్టారు, రాలే. దానికి సమాధానం ఏంటంటే మనల్ని ప్రెజర్ చేస్తే బయటికి చెడు మాటలు వస్తున్నాయి అంటే మన గుండె నిండా చెడే ఉన్నది. యేసుక్రీస్తు గుండెల్లో లేని చెడు, ఆయన లోపల ఏముంటే అది వస్తుంది. లేదు, మరి చెడు లేదు ఆయన హృదయంలో, ఎట్టొస్తుంది చెప్పు? అవునా కదా? ఇప్పుడు ఈ జేబులో ఏం లేదు, ఈ జేబులో ఏం లేదు, ఈ జేబులో ఏం లేదు, తీరా డబ్బులని కొడుతున్నారు అనుకో. ఎంత కొట్టినా కొట్టి రక్తం తీయొచ్చేమో కానీ వాడి జేబులో నుంచి డబ్బులు తీయలేము. ఎందుకు? లేవు. ఉంటే తీయొచ్చేమో కానీ లేనిది ఏమి ఇస్తావు చెప్పు నువ్వు? అవునా కదా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని తిడుతున్నారు, కొడుతున్నారు, కొట్టి ఒంట్లో ఉన్న రక్తం మొత్తం బయటికి తీశారే కానీ ఒక్క చెడు మాట. పైగా ఆయన అంటాడు సిలువలో కొట్టి మేకులేసి సిలువకు వేలాడదీస్తే పైన వేలాడుతూ అంటాడు ఇక తీడతాడేమో అని సాతాను ఎదురు చూస్తున్నాడు. గిట్టుడు పక్కన పెట్టు. ఆయన సిలువ నుంచి అంటాడు, తండ్రి వీళ్ళందరూ నన్ను కొడుతున్నారు, తిడుతున్నారు, హింసిస్తున్నారు కానీ వాళ్ళకేం తెలియదు నాయన, క్షమించవా అని ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళకేం తెలియదా? పసిపిల్లల వాళ్ళు యేసుప్రభుని సిలువ గీసిన వాళ్ళు పసిపిల్లలా? ఆయనకేం తెలియదా? వాళ్ళకేం తెలియదా? మరి యేసుప్రభు చెప్పింది అబద్ధమా? ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పెద్ద పాఠం ఉంది. నిజమే, వాళ్ళకేం తెలియదు. ఎదిగినంత మాత్రాన అన్నీ తెలిస్తే బిర్రగా తిని ఇంత లావైపోయి ఇంత పొడుగు ఎదిగిన తర్వాత ఎదిగినంత మాత్రాన అన్నీ తెలుసా? అవునా కదా? అంటున్నాడు యేసుప్రభు. అయ్యా తెలియదు తండ్రి. ఏం తెలియదో తెలుసా? యేసు ప్రభును చంపేద్దాం అని చంపుతున్నారు కానీ వీళ్ళు ఏమైనా చిరకాలం ఉంటారు? ఇక్కడ 4 రోజుల తర్వాత వాళ్ళు చావాల్సిందే. అసలు ఈ లోకం శాశ్వతం కాదు, ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు అనే వాస్తవం తెలుసా వాళ్ళకి? తెలిసి చంపేస్తారా? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. తెలిసినోడు జ్ఞానవంతుడు, తెలియనివాడు మూర్ఖుడు. ఎప్పటికైనా సరే ట్రైన్లో జర్నీ చేస్తూ ఉంటాం, ఇంకో గంట అయితే దిగుతాం. అలాంటప్పుడు ఇరుకిరుకున కూర్చున్నాం సీట్లో, లేదంటే 4 కూర్చున్నాం. కొంచెం జాగ అయ్యరాదు, కొంచెం జరిగి ఆడదాకా అని చెప్పి అన్నాం. అప్పుడు ఒకటి ఇచ్చాడు, ఒకటి ఇవ్వలేదు. ఇచ్చినోడికి ఏం తెలుసు, ఈయనోడికి ఏం తెలుసు చెప్పు? ఇచ్చినోడికి తెలుసు, కూసో బ్రదర్, నా 1 గంట తర్వాత నువ్వు దిగాలి, నేను దిగాలి, ఈ ట్రైన్ నీది కాదు నాది కాదు. అవునా కదా? దిగాల్సినటువంటి వాళ్ళ కొద్దిసేపు అయిన తర్వాత నేను దిగుతా, నువ్వు దిగుతా, కూర్చో అని చెప్పేసి అవసరం అయితే లేచి ఇచ్చేస్తాడు. అంతే, లేచి సీట్ ఇచ్చేస్తాడు. కూర్చో బ్రదర్ అంటాడు. ఏంది బ్రదర్ పూర్తిగా లేచిపోయి సీట్ ఇచ్చేసినావు అంటే, ముందు దిగుతాగా, కొద్దిసేపు అయితే దిగుతాగా, నువ్వు కూర్చో అంటాడు. ఇది జ్ఞానవంతుడు. తెలిసినోడు. తెలియనివాడు ఏమంటాడు? ఈ సీట్ నాది అంటాడు, నేను ఎవరు అంటాడు. అవునా కదా? ఈడెవడు మూర్ఖుడు, తెలియనోడు అని అనాలి. ఈ జ్ఞానం మనకు ఉండాలి. మనకుంటే ఎవరైనా తిట్టారనుకో, తిట్టే ప్రతి మాట దేవుడు లెక్క కట్టుకుంటాడు అని వాడికి తెలియదు. వాడు తిడుతుంటాడు అడ్డగోలుగా. నీకు తెలుసు, నువ్వేమనాలి? నువ్వు సైలెంట్గా ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం? మనం కూడా తిట్టేస్తాం. పెద్ద మనుషులు లాంటి వాళ్ళు ఎవరైనా మధ్యలో వచ్చేసి ఆయనకేం తెలియక తిట్టిలే అమ్మాయి నువ్వు ఊకో అని చెప్పి అంటే, తెలియదా? ఆడైనా పాలు తాగుతున్నాడు, ఆడ పసిపిల్లోడా, ఆడికి తెలియదా అని మనం ఎంత రియాక్ట్ అవుతాం? అవునా కదా? తెలియదు, నిజంగానే తెలియదు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు చెప్పాడు వాళ్ళకి తెలియదు నిజంగా తెలియదు. బాగా బలిసిపోయి ఉన్నారు, బాగా ఎత్తుగా ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసుకొని 10 మంది పిల్లలు కానీ ఉన్నారు, వాళ్ళకి తెలియదు అంటే ఎట్టా అని చెప్పేసి అంటే తెలియదు అన్నప్పుడు తెలియదు. నువ్వు కూడా, నేను కూడా, నీకంటే పెద్దవాళ్ళు వయసులో ఉండొచ్చు కాక, కానీ వాళ్ళకి తెలియదు. తెలియని చాలా ఉన్నాయి. నీకు తెలిసింది, నువ్వు గమనుండు. తెలిసినోడు గమనుండడు. నేను కూడా చెప్పాను, సగం కుండ ఏం చేస్తుంది? ఊగుతుంది. అవునా కదా? నిండుకుండా సైలెంట్గా ఉంటుంది. నువ్వు ఎట్టుండాలి? అవునా కదా? ఒక మాట అనగానే జూ అని లేస్తుంది లోపల నుంచి. అది ఓ కూల్ కూల్ కూల్, నిమ్మలంగా సమాధానం చెప్పవచ్చు. ఒక్క మాట జువ్వ అంటేనే ఉంటుంది లోపల. నిండు లోపల మొత్తం చెడు నిండిపోయింది.
యేసు ప్రభువు ఏమన్నాడు, నీ హృదయం నిండు దానిని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. అవునా కదా? ఇప్పుడు అనిపించింది నాకు, ఒరే నాలుకది తప్పు, నోటిది తప్పు, నోరు మూసుకోవాలంటే పాపం నోటిది ఏమి తప్పు లేదు, నీ మాట వచ్చిన తర్వాత ఈ మాట చదివిన తర్వాత అర్థమైంది నాకు. అదే కదా? ఇప్పుడు ఈ నోటిది ఏం తప్పు ఉందండి? ఒత్తితే లోపల ఉన్నది బయటకు వస్తుంది. బయటికి దేక దాన్ని కొడితే అవుతుంది, లోపల ఏముందో తెలుస్తుంది. అవునా కదా? ఇప్పుడు మనకు అర్థమైపోవాలి, ఎవరైనా తిడితే మనలో నుంచి బూతులు వస్తున్నాయి, ఎవరైనా తిడితే మన కోపం వచ్చేసి రకరకాలైనటువంటి తప్పుడు మాటలు వస్తున్నాయి అంటే మన గుండె నిండా ఏముందని అర్థం కావాలి మనకు. ఉంది, 100% ఉంది. ఈరోజు బాప్సం తీసుకున్నంత మాత్రాన హృదయంలో ఉన్నది మాత్రమే పోదు, అది అట్టనే స్టోర్గా ఉంది. అర్థమైందా? అది ఎట్ట పోవాలి అది చెప్పి పాఠం ముగించేస్తాను. మన పాఠమే అది యాక్చువల్గా. అది ఎట్ట పోవాలంటే ఇప్పుడు ఇందులో నిండా ఉన్నది బాటిల్ కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే మూత తీసి మొత్తం బొర్లించి నీళ్ళు నింపుకుంటాం. మన హృదయంలో ఉన్నది ఖాళీ చేయడానికి మనల్ని బొర్ల పెడితే ఏమైనా వస్తుందా? బయటకు వస్తుందా? ఇందులో హృదయంలో ఉన్నది మొత్తం చెడంతా బయటికి పోవాలి అని అంటే ఒకటే ఆప్షన్, ప్రతిరోజు ఎవరు అవునన్నా కాదన్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని పనులున్నా, ఎంత బాధ ఉన్నా మర్చిపోకుండా 3 పూటలు తింటాం మనం. అవునా కదా? అదేవిధంగా కనీసం రోజుకు ఒక 2 గంటలైనా చాలదు, గంట చాలదు. నేను 2 అంటున్నా కానీ ఎక్కువనే ఉండాలి. రోజుకు 2 గంటలు ఇచ్చినా హృదయం ఖాళీ అవ్వదు. రోజుకు 2 గంటలైనా చదవటం వినటం, దేవుని మాటలు చదవటం వినటం చేస్తూ రోజంతా ధ్యానిస్తూ ఉండాలి. లేకపోతే నీ హృదయం ఖాళీ అవ్వదు. నీ గుండెల్లో ఉన్న చెడు ఖాళీ అవ్వాలి అని అంటే 2 గంటల సేపు చదువుతున్నది. ఫస్ట్ చదవటం వినటంలో ఫస్ట్ ఏం చేయాలంటే ఎక్కువగా వినాలి. ఎక్కువగా వినటానికి ఈరోజు దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఒకప్పుడైతే వినాలి అని అంటే ఎక్కడో చర్చి దగ్గర పరిగెత్తాలి, ఎక్కడో మీటింగ్ జరుగుతున్న దగ్గర పరిగెత్తాలి. ఇప్పుడు ఇంట్లోనే సెల్ ఓపెన్ చేయి, సీరియల్ చూడకు, సెల్ ఓపెన్ చేసేసి సినిమాలు చూడకు, సెల్ ఓపెన్ చేసేసి జోక్స్లు చూడకు. ఏం చూడు? వాక్యం వినడం మనం ఇష్టం లేదనుకో, మనం ఏమంటాం తెలుసా? మనకు తీరదండి, మాకు పనే ఎక్కువ, ఎప్పుడు పనే ఉంటుంది, తీరదు అంటాం. అవునా కదా? ఇష్టమైన పని కోసం ఎక్కడైనా బయటికి వెళ్ళాలనుకో, అప్పుడు ఎక్కడ లేని టైం వచ్చేస్తుంది మనకు. వస్తుందా కదా? అప్పుడు వస్తుంది టైం. అందుకోసం వాక్యాన్ని ఇష్టపడాలి, దేవుని ఇష్టపడాలి. ఇష్టపడితే వింటావు. వీలు కుదిరితే చదువు, లేదంటే విను. విని ఎక్కువసేపు ఆలోచించు, దాని గురించే ధ్యానించడం అంటే ఎక్కువసేపు దాని గురించి ఆలోచించడం. దానివల్ల ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ పని 2-3 సంవత్సరాలు గ్యాప్ లేకుండా చేయి. నీ హృదయం ఖాళీ అయిపోయి లోపల ఉన్న చెడంతా బయటికి వెళ్ళిపోయి మంచి మాత్రం నిండిపోద్ది. నిండకపోతే అడుగు. అలానే చేయండి. అలా చేయకుండా మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ మళ్ళీ అడి తిరిగి మళ్ళీ జ్ఞాపకం వచ్చి మళ్ళీ చదివి అట్లాంటివి చేస్తే అనుకో, 3 సంవత్సరాలైనా కాలేదేందన్నా, ఇంకా ఖాళీ అవ్వలేదేందన్నా, ఎవరైనా తిడితే, ఎవరైనా ఏమనంటే బుస్సును వస్తుందన్నా, పొంగుతుందన్నా అని అంటే నువ్వు కరెక్ట్గా చేయలేవా? సో ఒక మంచి విషయం నేర్చుకున్నారా లేదా? ఈరోజు హృదయంలో చెడు నిండా ఉంది, దాన్ని తీసేయాలి అని అంటే నల్లటి గ్లాసు, థమ్స్అప్ నిండిన గ్లాసు పెట్టి ఇట్లాంటి బాటిల్ 2-3 తీసుకొచ్చేసి మంచి నీళ్ళతో పోస్తూ ఉన్నామనుకో, ఏం జరుగుతుంది? ఫైనల్గా తెల్లగా అవుతుందా లేదా? అంటే చెడంతా బొర్లిపోతుంటుంది, చెడంతా ఆ నల్లదంతా థమ్స్అప్ అంతా పోయి ఫైనల్గా తెల్ల గ్లాస్ అవుతుంది. ఆ విధానంలో, ఆ ప్రాసెస్లో మనం ఏం చేయాలి? వాక్యాన్ని పోస్తూ ఉండాలి. అప్పుడు లోపల ఉన్న చెడంతా మెల్లమెల్లగా ఖాళీ అవుతుంది. ఆ విధంగా నువ్వు పరిపూర్ణుడవైతే పరలోకానికి అర్హుడవి. ఆ విధంగా నీ హృదయములో దేవుని వాక్యంతో నింపుకుంటే నువ్వు దేవుని బిడ్డవి, పరిపూర్ణుడవి, దేవుని కుమారుడివి. దేవునితో పాటు దేవుడున్న మహాలోకంలో ఉండే భాగ్యం నీకు దక్కుతుంది. ఈ పనిలో ఈ రోజు నుంచి మీరందరూ ఉండాలి. ఈ పనిలో ఎక్కువగా చదవటం మీరందరూ చేయాలి. మీకు ఏది చేతనైతే చేయటం, వేరే పనిలో ఉన్నప్పుడు దాని గురించే ధ్యాస, ఆలోచన, దాని ధ్యానం అంటారు. దీవారాత్రములు ధ్యానించి తిని అంటాడు ఎవరు? దావీదు గారు. దీవారాత్రములు ధ్యానించడం అంటే అదే ఆలోచించటం, నెమరు వేసుకోవటం, దేవుని మాట్లాడడం. అర్థమవుతుందా? ఈ లెక్కల ప్రకారంగా మీరు బ్రతికితే ఆత్మీయ జీవితంలో సక్సెస్ సాధిస్తారు. ఓకే, ఈరోజు క్రైస్తవులుగా బాప్తిసం తీసుకున్న తర్వాత ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇవ్వాలి, మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. నీ సొంత చిత్తాన్ని అంటే నీ సొంత మనసు మాట వినకూడదు, స్వచిత్తం మీద ఆధారపడకూడదు. మొదటి పాయింట్, దేవుని ప్రేమించాలి అంటే దేవుని మాటే వినాలి. దేవుని ప్రేమించడం అంటే దేవుని మాటే వినాలి. యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా శాస్త్రి వచ్చి ఒక ప్రశ్న అడుగుతాడు. ఆ ప్రశ్న అడిగినప్పుడు దానికి జవాబు ఏం చెప్తాడనంటే, మొట్టమొదటి దేవుడు, అన్ని విషయాల్లో మొట్టమొదటి దేవుడు. ఎందుకు మొదటి ప్లేస్లో దేవుని పెట్టాలి అని అంటే, చాలామంది ఏమంటుంటారు తెలుసా, నాకు మొట్టమొదటి నా తల్లిదండ్రులే అని నేను మాట్లాడుతుంటాడు. నీ తల్లిదండ్రులు పుట్టించింది ఎవరు? అందుకు దేవుని ఫస్ట్ ప్లేస్లో పెట్టాలి. ఫస్ట్ నాకు ఈ భూమి, ఆకాశం, నీళ్లు, వీటి వల్ల నేను బతుకుతున్నా కాబట్టి ఫస్ట్ ఇవి
అని అంటావేమో. వీటన్నిటిని ఇచ్చింది ఎవరు? నువ్వు ఫస్ట్ దేన్నంటే అంటావో, దేని గురించి అయితే మాట్లాడతావో, దేవుడు కాకుండా వేరే ఏది పెట్టినా కూడా వాటన్నిటిని నిన్ను ప్రేమించి ఇచ్చింది దేవుడు కాబట్టి మొదటి స్థానం దేవునితో ఉండాలి. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. అలా మొదటి స్థానం దేవునికి ఇచ్చి నేను మనమందరం బ్రతకాలి. అర్థమవుతుందా? ఇదే ఇలా బ్రతుకుతానని ఒప్పుకొని బాప్తిసం తీసుకున్నాం. అంటే నా మనసును ఇక నుంచి వాక్యాన్ని బట్టి మార్చుకుంటూ ఉంటా, ఎప్పుడు ప్రతి దినం మార్చుకుంటూ ఉంటా అని ఒప్పుకొని బాప్తిసం తీసుకున్నాం. ఎందుకంటే అన్ని విషయాలు మనకు ఒకరి రోజు అర్థం కాదు కదా. ఈ రోజు నుంచి బైబిల్ నువ్వు చదివినప్పుడు, వాక్యం వింటున్నప్పుడు కొన్ని విషయాలు నీకు తెలుస్తూ ఉంటాయి. అప్పుడు దాన్ని బట్టి నీ మనసును మార్చుకుంటూ సాగాలి. ఇది చేయకూడదు, ఇలా చేయకూడదు, అలా చేయాలి, ఇలా నడవాలి, ఇలా మాట్లాడకూడదు, అది మాట్లాడకూడదు, ఇది మాట్లాడకూడదు అని చెప్పేసి అనేక విషయాలు నీకు బోధపడతా ఉంటుంది ప్రతిదినం. అప్పుడు మార్చుకుంటూ ముందుకెళ్ళాలి. ఓకే, దానికి సిద్ధమై పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసి వచ్చారు. మీరు దేవుని ముందు మాటిచ్చి వచ్చారు, ఎస్ నేను ఈ రాజ్యంలో ఉంటాను తండ్రి అని చెప్పేసి. కాబట్టి వీటన్నిటి ప్రకారంగా మనమందరం బ్రతికే ప్రయత్నం చేద్దాం. దేవుడు తన ఆత్మనిచ్చి మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. ఆమేన్. కానీ మన ప్రయత్నం మాత్రం మర్చిపోవద్దు, విడిచిపెట్టొద్దు. ఎక్కువగా వినటం ప్రతి దినం ఉండాలి అని చెప్తున్నాను. ప్రతి దినం చదవాలి, వినాలి. వారానికి ఒక రోజు అయితే సెట్ అవ్వదు. వారానికి ఒక రోజు తింటే పని చేస్తావా? అది ఆ ప్రకారంగా నేను బ్రతికి ముందుకు సాగాలి, పరిపూర్ణులు అవ్వాలి అని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మరికొన్ని విషయాలు దేవుడు మనకు ఆయుష్నిస్తే మరలా నేను వచ్చినప్పుడు మాట్లాడతాను. ఆలోపు ప్రతిరోజు వినడానికి దేవుడు యూట్యూబ్ ఛానల్ ఇచ్చాడు. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్నటువంటి వీడియోలు ఎవ్రీ డే వినొచ్చు. ప్రతిరోజు 4-5 వీడియోలు కూడా వినొచ్చు, మీ ఓపిక. రైట్, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తల నుంచి ప్రార్థన చేసుకుందాం. పరమాత్ముడా, పరిశుద్ధుడా, పరమందు వాసనుడా తండ్రి, ఇప్పటివరకు మీరు